ఇంకొక అంశం ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారుగా త్రిపురకు సంబంధించిన డీజీపీ గారు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు దీనికి సంబంధించిన కారణాలు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ త్రిపుర డీజీపీ ఆత్మహత్యకు సంబంధించి తన కార్యాలయంలోని వాష్రూమ్లో ఉరివేసుకున్న ఉన్నతాధికారి ధన్కడ్ వివరాలు వెల్లడించిన సీఎం మానిక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. విచారణ జరపాలంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడదు. అయితే దీన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ స్థాయి వ్యక్తి 60 సంవత్సరాలు ఉంటారు. అనురాగ్ ధన్కడ్కు సంబంధించి త్రిపుర రాష్ట్రానికి డీజీపీగా కొనసాగుతున్నారు. సోమవారానికి సంబంధించి ఆయన పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన వాష్రూమ్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మానిక్ సాహా వెల్లడించారు. తన ఛాంబర్లోని వాష్రూమ్లో డీజీపీ ధన్కడ్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్టుగా వైద్యులు కూడా ధృవీకరించారు. ధన్కడ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ సాహా ఫేస్బుక్లో పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం అనంతరం ధన్కడ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, వారు ఉత్తరప్రదేశ్ మీరట్లోని పూర్వీకులు ఇంటికి తీసుకెళ్తున్నారని అధికారులు తెలిపారు. అయితే 1994 బ్యాచ్ త్రిపుర క్యాడర్కు చెందిన అనురాగ్ ధన్కడ్ భార్య ఓ కుమారుడు ఉన్నారు. గత ఏడాది మే నెలలోనే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 11 నెలల్లో పదవి విరమణ కూడా చేయాల్సి ఉంది. అయితే ధన్కడ్ అంతకుముందు త్రిపుర డైరెక్టర్ జనరల్ అంటే ఇంటెలిజెన్స్ విధులను కూడా నిర్వహించారు. ఇటు సిబిఐలోనూ పనిచేస్తున్న ధన్కడ్ పలు కీలక కేసులను దర్యాప్తు చేస్తున్నారు. అయితే డీజీపీ అనురాగ్ ఆత్మహత్యపై నిష్పక్షంగా విచారణ జరపాలని ప్రతిపక్ష పార్టీలు, ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ డిమాండ్ చేశారు. ఘటనపై విచారణకు త్రిపుర హైకోర్టు పర్యవేక్షణలో సిట్ అయితే ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి కూడా కోరారు. డీజీపీ మరణం చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ కూడా అన్నారు. ఇక ధన్కడ్ ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు సమన్వయం పాటించాలని త్రిపుర బీజేపీ అధ్యక్షుడు అభిషేక్ కోరిన పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఒక రాష్ట్రానికి సంబంధించిన డీజీపీకి సంబంధించి అయితే ఈ డీజీపీకి సంబంధించి దీంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయని ఎవరు ఊహించినా ఊహించకపోయినా కానీ ఇక్కడ వాస్తవమైన విషయాలు ఈ ధన్కడ్ విషయంలో చాలా వరకు కూడా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి, ఇంటెలిజెన్స్కు సంబంధించి త్రిపుర డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్గా ఈయన విధులు నిర్వహించిండు. ఒక రాష్ట్ర ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే ప్రతి అప్డేట్ కూడా ఆయనకు తెలిసి ఉంటుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ సిబిఐలో కూడా పనిచేసిండు. చాలా కీలకమైన కేసులు అంటే రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే ఆ కీలకమైన ఫైళ్లు కూడా ఆయన చేతిలో ఉన్నాయి అనేది ఇంకొక రకమైన చర్చ కూడా జరుగుతుంది. ఎంత స్థాయిలో అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి పోలీస్ బాస్గా ఉన్న వ్యక్తి ఇలా చేయడం అనేది ఎవరు ఊహించని పరిస్థితి. దాంతోపాటు ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఎవరు ఊహించరు. సో ఒక డీజీపీ స్థాయి వ్యక్తి, అందులో త్రిపురకు సంబంధించిన డీజీపీ 1994 బ్యాచ్కి సంబంధించి, దీంట్లో కాకుండా ఇంటెలిజెన్స్లో పనిచేశారు, సిబిఐలో పనిచేశారు. చాలా కీలకమైన కేసులన్నీ కూడా దర్యాప్తు ముగింపు దశకు చేరుకున్నాయి. మళ్ళీ డీజీపీ స్థాయిలో, డీజీపీ ర్యాంక్లో, డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా రచ్చగా మారిపోయింది. ఒక డీజీపీ ఇలా చేయడం ఏంటి అంటే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, కేసులకు సంబంధించి ఒత్తిళ్లు ఉన్నాయా, లేకపోతే ఏదైనా బెదిరింపులకు జరిగిందా, లేకపోతే ఏం జరిగింది, దీని విషయాలను పూర్తి స్థాయిలో కూడా బట్టబయలు చేయాలి, వాస్తవాలు ఏంటి అనేది బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళైతే పూర్తి స్థాయిలో కూడా అంటే సోషల్ మాధ్యమాల ద్వారా కానీ పూర్తిగా వారు నిన్న ప్రెస్ మీట్తో మాట్లాడిన సందర్భాలలో కూడా 2-3 కీలక అంశాలను కూడా చెప్పారు. ఏమని అంటే అక్కడికి సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఏది అంటే, ఒక డీజీపీ నిజంగా సంఘటన జరిగిందా, చేసుకున్నారా, చేయించారా, ఎందుకు ఈ విధంగా జరిగింది, దీని పోస్టుమార్టం రిపోర్ట్ బయట పెట్టాలి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అంటూ కూడా ఆ అంశాలు ఏవైతే ఆయన పలికిన పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా అవన్నీ కూడా ఆలోచింపజేసే విధంగా. అయితే ఒక డీజీపీ స్థాయి వ్యక్తి సదర్కు సంబంధించి చాలామంది ఆఫీసర్లు ఎట్లాగో డీజీపీ కార్యాలయానికి సంబంధించి పూర్తిగా కూడా ఎవరో ఒకరు ఉంటారు. మరి ఈ విధంగా ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో త్రిపురకు సంబంధించి మరి ఏం చేస్తారు, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.